బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్క కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేస్తుంది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడితే మనం చేస్తాను. అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ 25 లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది. డబ్బులు ఏదైతే చెల్లించాలో అది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది తర్వాత. అదేవిధంగా ఏదైతే ఈ పథకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు ఏదైతే ఇప్పుడు అందించబడుతున్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎక్సెప్ట్ ఈహెచ్ఎస్ డబ్ల్యూజేహెచ్ఎస్ ఏదైతే ఉన్నాయో 9 లక్షల మంది మాత్రమే వాళ్ళు, మిగతా 5,02,00,000 మందికి కూడా ఈ వైద్య సేవలు 3,257 రకాల వైద్య సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గతంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ లో కేవలం 169 వైద్య సేవలు మాత్రమే రిజర్వ్ చేయబడితే ఇప్పుడు 324 వైద్య సేవల్ని ఈ కేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా అందించబడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఈ ఆర్ఎఫ్పిలో ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉందో కొన్ని ఈ పేషెంట్కి సంబంధించి మెరుగైన సేవలు అందించడానికి అనేక సూచనలు కూడా చేయబడ్డాయి. ఉదాహరణకి మనం
హాస్పిటల్లో చేరిన తర్వాత అప్రూవల్ రావాలని చెప్పేసి చెప్తారు. సో అప్రూవల్ రోజైనా రాలేదు, 2 రోజులు రాలేదు. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే దాని మీద ఒక బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని చేయకపోవటం మూలంగా హాస్పిటల్లో చేరిన తర్వాత దీనికి అప్రూవల్ లేదు. భీమ్ కంపెనీకి అసలు బ్యాంక్ అకౌంట్ లేదని, బ్యాంక్ అకౌంట్ లేని కంపెనీ ద్వారా డబ్బులు ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా హయాంలో పేపర్ల కోసం కథలు సృష్టించలేదన్నారు. లేని స్కామ్ మీద ప్రజల్లో విషయం నింపాలని చంద్రబాబు చూస్తున్నారని, అందులో భాగంగానే రోజువారీ విషప కథలు ప్రచురిస్తున్నారంటూ సజ్జల దుయ్యబట్టారు. అలాగే ఎవరో మెడికల్ సీటుకు సంబంధించి నాకు అత్యంత సన్నిహితుడికి ఇచ్చాడు, నా ఆశీస్సులు నేను ఇంకొకటి ఏదో వచ్చింది కోట్ల రూపాయలని. ఇంకెవడో భూములు ఎక్కడో 100 కోట్ల భూములు ఎవరో ఇచ్చేశారు, వాటన్నిటిలో నా హ్యాండ్ ఉంది, నాకు దగ్గర వాళ్ళు ఎవరో ఉన్నారని మళ్ళీ అది కూడా వచ్చింది. చాలా వాటికి ఎందుకు రియాక్ట్ కావట్లేదంటే మన దాని మీద ప్రతి దాని మీద రియాక్ట్ కావాలనే వాళ్ళు కోరుకుంటుంటారు. వాటన్నిటి అవుతుంటే అసలు ఇష్యూస్ నుంచి పక్కకు పోతుంది అనేది ఒకటి. అండ్ దాంట్లో ఏదైనా కొంతన్నా వాస్తవం ఉంటే దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకుంటే చేయాల్సిన అవసరం ఏముందని 2 ఈ కారణాల వల్ల రాలా. కానీ ఈరోజు రాసిన దాంట్లో సిట్ అని మధ్యలో, ఎందుకంటే దానికి అధికారిక హోదా ఉంది కాబట్టి దాని ముందు ఆ పేరు చెప్పేసి వీళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో రాశారు. ఈరోజు యూట్యూబ్లో కూడా వస్తున్నాయట తిమింగలం అని, షార్క్ అని, పెద్ద పెద్దవన్నీ పేర్లతో. దానికోసం అని చెప్పి దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇద్దామనేది ముందు అనుకున్నాం. ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన భీమ్ ఏదో కంపెనీ అన్నారో ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంటే లేదు, ట్రాన్సాక్షన్స్ నిల్. దట్ వాజ్ అన్ ఇంటెన్షన్. యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు. యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు. నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్. అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసెప్ట్ చేసుకుని రాసేముందని వీడు అనుకోలే. సిట్ వాళ్ళకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునే వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్లా. ముందు ఇంత బురద వేసేస్తే ఆ తర్వాత వాళ్ళే దాన్ని ఇది చేస్తారు, జనంకైతే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనే ఉద్దేశంతో అది లీక్ ఇచ్చినట్టున్నారు. సరే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సిట్కు సంబంధించినంత వరకు అది చేయాల్సిన పని లిక్కర్ దాంట్లో స్కామ్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఆరిజిన్ ఈజ్ కార్పొరేషన్ లెవెల్లో ఉండాలా, పాలసీ లెవెల్లో ఉండాలా. గవర్నమెంట్ కానీ ఏదన్నా ఉంది అనుకుంటే పాలసీ లెవెల్లో ఎక్కడా లేదనేది వాళ్లకు తెలుస్తుంది. ఎందుకంటే ఓపెన్ ట్రాన్స్పరెంట్గా గవర్నమెంట్ షాప్స్ మాత్రమే పెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడా బెనిఫిట్ చేయలే, ఇప్పుడు చేస్తున్నట్టు. సిండికేట్లకు ఎక్కడా బెనిఫిట్ చేయలే, డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, కొన్ని వాల్యూమ్స్ పెంచి డిస్టిలరీలకు బెనిఫిట్ చేయలే, రేట్లు తగ్గి. తన తండ్రి ఎన్టీఆర్ తనకు చిన్నప్పటి నుంచి స్ఫూర్తి అని హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తొలుత తన తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, బసవ తారకమ్మల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులను పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇట్లా ఉండండి అమ్మా, స్ట్రైట్ గా ఇలా స్ట్రైట్ గా ఉండండి. అయితే వాళ్ళ కుటుంబానికి అలాగే ఇక్కడ వాళ్ళ జాతికి, వాళ్ళ ఊరికి, వాళ్ళ జాతికి, అలాగే చేసే సాంఘిక సంక్షేమ కార్యక్రమాల వల్ల అది పదవిలో ఉన్నా లేకపోయినా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారో. అంటే భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు. అంటే ఒక మనిషి మహోన్నత విద్యాపథంలో నడవాలంటే సంకల్పం కావాలి, లేకుంటే దీక్ష పొందాలి, నీ దారిలో నడవాలి అన్నది నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది.
వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18%. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం 12%, 28% పన్ను స్లాబులు ఇక ఉండవు. గుట్కా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పుల ఈ నెల 44 నుంచి అమల్లోకి రానున్నాయి. తెల్ల నూనెలు, కార్న్ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్ను తగ్గనుంది. రోటీ, పరోటాలపై జీఎస్టీ 0. ప్రాణాధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించారు. ఈ నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ ఆడిటర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. జీఎస్టీలో చేసిన మార్పుల వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతగానో ప్రయోజనం కలుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు దామచర్ల శ్రీనివాసరావు తెలిపారు. నా పేరు దామచర్ల శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఆడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నిన్న 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగు కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారి అధ్యక్షన బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారస్తులకి అట్లానే బలుగు బలహీన వర్గాలందరికీ ఊతం ఇచ్చే విధంగా ఈ యొక్క జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించడం జరిగింది. అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు ఒప్పుకోవడం జరిగింది. 5, 18, 12 ఈ 2% కుదించడం జరిగింది. 18, 28 అనేది ట్యాక్స్ టారిఫ్లను తీసేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మరి 5% వచ్చిన మందులు, మెడిసిన్స్ అన్నీ కూడా ఇప్పుడు 5% వరకు తీసుకురావడం జరిగింది. నెయ్యి మీద కూడా ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు 5కు తీసుకురావడం. తాగునీరు 18% ఉండేది ఇంతకుముందు, త్రాగునీరును కూడా 5% జీఎస్టీలోకి తీసుకురావడం. పెన్సిళ్ళు, సైకిళ్ళు పిల్లలు వాడుకునేవి ఎవరన్నా కానివ్వండి వాటి మీద కూడా 18% నుంచి 5% తీసుకురావడం. నమ్కీన్ అనేది 18 నుంచి 5%. అట్లానే ఎలక్ట్రికల్ వాహనాలు, మనం ఇప్పుడు ఈ మధ్య భారతదేశం అందరూ కూడా చాలామంది ఈవీసీ వెహికల్స్ అని ఎలక్ట్రానిక్ వెహికల్ వాడుతూ ఉన్నారు. వాటికి కూడా 18% నుంచి 5% తీసుకురావడం జరిగింది. అట్లానే లగ్జరీ గూడ్స్ అంటాం, అంటే అట్లానే ఆరోగ్యాన్ని ఏది చెడగొడతాయో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు ఇంతకుముందు 28% ఉండేది, దాన్ని 40% పెంచడం జరిగింది. అదేవిధంగా విలాసవంతమైన వస్తువులు అంటే ఏ హై లెవెల్ కార్లు కావచ్చు, అవి కావచ్చు, వాటిని కూడా 28 నుంచి 40% తీసుకుపోవడం జరిగింది. ఈ విధంగా సాధారణ వస్తువులు కూడా 5%లో రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సాధారణ ఫ్యాన్సీ గూడ్స్ కావచ్చు, కిరాణా సరుకులు కావచ్చు గతంలోనే ఉన్నాయి. అట్లానే వీటన్నిటిని కూడా కుదించి ఈ 2 టారిఫ్ల్లోకి తీసుకురావడం అనేది మంచి శుభపరిణామంగా భారతదేశం మొత్తం పేద బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు కూడా చాలా మేలు జరిగింది. ఈ విధంగా ప్రతి కుటుంబంలో నెలకి 2 నుంచి 3 వేలు ట్యాక్స్ రూపాయన కట్టే డబ్బులు కూడా ప్రజలందరికీ మేలు జరుగుతాయని. ఎందుకు తగ్గించారనే దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు వ్యాపారాలన్నీ కూడా ఆన్లైన్లో వితౌట్లో జరగట్లా, ఇప్పుడు ఎక్కడో మైన్యూట్గా జరుగుతున్నాయి తప్పితే ట్యాక్సులు నెల 2,20,000 కోట్లు నెలకి, అంటే సంవత్సరానికి దాదాపుగా 24 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి దీన్ని ఈ ప్రజలందరూ కొంచెం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ టారిఫ్లను తగ్గించడం జరిగింది. కాబట్టి మేము ఆడిటర్స్ అసోసియేషన్ తరఫున ఆడిటర్లుగా మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ జీఎస్టీ ట్యాక్స్ రేట్లన్నీ కూడా 5% పన్ను విధానంలోకి 18% పన్ను విధానంలోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి ప్రీమియమ్స్ మీద కూడా జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. జిల్లా కోర్టు ఆవరణంలో వినాయక చవితి వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి. ఇందులో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు చేపట్టారు. గుంటూరులోని న్యాయవాదులు కక్షిదారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి సహకారంతో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ సూర్యనారాయణ తెలిపారు.
ఈ రోజున ఈ గుంటూరు బార్ అసోసియేషన్లో వినాయక నిమజ్జనం జరుపుకుంటున్నాం. ఇది గత 18 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూస్గా అందరి సహకారంతో అటు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అవనండి, జ్యుడిషియల్ క్లర్క్స్ కానివ్వండి, అట్లనే క్లయింట్స్ కానివ్వండి, అడ్వకేట్స్ కానీ అందరి సహకారంతో మేము 18 సంవత్సరాలుగా నిరాటకంగా చేస్తున్నాము. దీన్ని మేము అందరూ కూడా ఒక భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు వినాయకుడిని పూజిస్తూ పొద్దున అలాగే మార్నింగ్ పూజ, ఈవినింగ్ పూజ చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో మా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ జాగ్రత్తగా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళు మంచి అభివృద్ధి చెందాలని చెప్పి, అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళతో బెంచ్ అండ్ బార్ రిలేషన్స్ బాగుండాలని చెప్పేసి మేము సమన్వయంతో ఈ 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. ఈ సంవత్సరం 5,000 మందికి మేము పోయినసారి 4,000 మంది పెట్టాం. ఈసారి 5,000 మందికి ఆ క్లయింట్స్ అందరికీ వచ్చిన వాళ్ళకి లేదనకుండా మేము చేస్తూ ఉన్నాం. అట్లానే ప్రతి సంవత్సరం చేస్తాము. అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు హజరత్ మొహిద్దీన్ బాద్షా ఔలియా దర్గా పీఠాధిపతి సులేమాన్ ఖాద్రీ వెల్లడించారు. నల్లచెరువు ఎత్తురోడ్లోని మొహిద్దీన్ పాలెం దర్గా వద్ద గురువారం మిలాద్ ఉన్ నబీ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా సులేమాన్ ఖాద్రీ మాట్లాడుతూ ప్రవక్తకు స్మరించుకుంటూ ఉదయం 10 గంటలకు దర్గా వద్ద నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని అన్నారు. అదేవిధంగా సాయంత్రం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. سيدنا ومولانا محمد وآله وصحبه وبارك وسلم. اللهم صل على سيدنا ومولانا محمد وآله وصحبه وبارك وسلم. الله करीमुल्ला टाटा हाँ बोलो. जश्न ईद मिलादुन नबी जिंदाबाद. जश्न ईद मिलादुन नबी जिंदाबाद. सरकार की आमद मरहबा. दिलदार की आमद मरहबा. शहजादे गौसे आजम जिंदाबाद. शहजादे गौसे आजम जिंदाबाद. शहजादे गौसे आजम जिंदाबाद. सय्यदना शफीना व हबीबना मौलाना मुहम्मदिन व अला आलि सय्यदना मौलाना मुहम्मदिन व बारिक वसल्लिम व सलातु व सलामु अलैका या सय्यदी या हबीबी व सलातु व सलामु अलैका या रसूल अल्लाह. खुश नसीबी अल्हम्दुलिल्लाह कि हुजूर पाक अस्सलातु वस्सलाम की उम्मत से हैं. 1500 जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम बनाया जा रहा है गुंटूर शहर आंध्र प्रदेश से. बारगाह हजरत सैयद शाह मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह खुतुब गुंटूर से जुलूस स्टार्ट होगा और यहाँ से निकल के बस स्टैंड जाएगा. बस स्टैंड से निकल के वहाँ पर वापस जिन्ना टावर रोड से लेते हुए सीधा बारगाह पे पहुँचेगा. इंशाअल्लाह आप तमाम से गुजारिश है इस जुलूस में हुजूर पाक अस्सलाम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल उनकी आमद की खुशी में अमन और सुकून से मनाते हुए हुजूर पाक की दरूद पाक विर्द करते हुए यहाँ से निकलेंगे दरबार से. फिर वापस जो है दरबार तक पास ही आएंगे. बाद जो है जुम्मे की नमाज रहेगी. जुम्मे की नमाज में जो है सब शिरकत करेंगे.
इंशाअल्लाहुल अज़ीम। हम इतने खुश नसीब हैं कि हम हुजूर पाक अस्सलातुस्सलाम की आल में से, औलाद में से हैं। अल्हम्दुलिल्लाह हुजूर गौस पाक इमाम हसन इमाम हुसैन सरकार की आल में से हैं। अल्लाह का बेपनाह शुक्र है कि हुजूर के सदक़े करीम में हमको भी इस ख़ानदान खानवादे का घराना नसीब हुआ है। अल्लाह का बेहिसाब शुक्र अदा करते हैं हम। और जितने भी इस आस्थाने से जुड़े हुए हैं, हज़रत मोहिउद्दीन बादशाह कुतुब गुंटूर के आस्थाने से जो भी जुड़े हुए हैं, वो बेशुमार बायस से बरकत हैं उन लोगों की ज़िंदगियों में, उनके कारोबारों में। अल्लाह सबको खुश खुर्रम अता फरमाए, अल्लाह सबको इज्जत आबरूओं से नवाजे। सरकार के दो जहां के सदक़े करीम में, सरकार की मिलाद के खुशी में हम सबको आबाद रखे। हम सबको अल्लाह नेक तौफीक इज्जत अता फरमाए। और हुजूर पाक अस्सलातुस्सलाम के जुलूस में कोई ज़ात का, कोई भेद का नहीं है। सब आक़ाए अस्सलातुस्सलाम सारी कायनात के आक़ा हैं, सारी कायनात के हुजूर पाक हैं। तो आपकी आमद की खुशी में हर कोई आ सकता है और हर कोई शरीक भी होता है बराबर। हिंदू में जो लोग हैं वो लोग भी शरीक होते हैं, मुसलमान तो होता ही रहता है, और जो है क्रिश्चियन भी जो है शरीक होते हैं जुलूस में। अल्लाह इन सबको जो है खुश खुर्रम अता फरमाए, अल्लाह सबको मोहब्बत अहले बैत अता फरमाए। సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు జిల్లా నాయకులు తురకపాలెం గ్రామంలో పర్యటించారు. అసాధారణ స్థాయిలో జరుగుతున్న మరణాలను పరిశీలించి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాబురావు మీడియాతో మాట్లాడారు. తురకపాలెంలో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్న ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన మద్యం ఇస్తున్నారు తప్ప స్వచ్ఛమైన తాగునీరు అందించడం లేదన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ, పార్టీ నేతలు భావనారాయణ, నళినీకాంత్, ముత్యాలరావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను, అక్రమంగా చట్టవిరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి. అక్రమంగా చట్టవిరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి. ప్రైవేట్ ప్లాంట్లను, చట్టవిరుద్ధంగా అక్రమంగా వేసిన ప్రైవేట్ ప్లాంట్లను, వాటర్ ప్లాంట్లను ఆపాలి. అక్రమంగా వేసిన ప్రైవేట్ ప్లాంట్లను, అక్రమంగా చట్టవిరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను ఆపాలి. వాటర్ ప్లాంట్లను ఆపాలి. వాటర్ ప్రైవేట్ ప్లాంట్లను, అక్రమంగా చట్టవిరుద్ధంగా వేసిన ప్రైవేట్ వాటర్ ప్లాంట్లను కాపాడాలి. తురకపాలెం ప్రజల ప్రాణాలను కాపాడాలి. తురకపాలెం ప్రజల ప్రాణాలను కాపాడాలి. తురకపాలెం ప్రజల ప్రాణాలను 3 నెలల కాలంలోనే 50 మంది జనం అకాల మరణం, అసహజ మరణం పొందారు. జనం పెట్టల్లో రాలిపోతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం కనపట్లేదు. ఈ గ్రామంలో క్వారీలో ఉన్నటువంటి మురికి నీరుని గ్రామ ప్రజలకి, పేదలకి, దళిత వాడలకి అందించి ప్రజల యొక్క ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. పెద్దవాళ్ళు మాత్రం ప్రైవేటు మోటార్లు పెట్టుకుని గుంటూరుకి నీళ్లు అమ్ముకోవాలి. తురకపాలెం జనం మాత్రం స్వచ్ఛమైన నీళ్లు లేక చచ్చిపోవాలి. ఏంటి వాళ్ళ నీరున్న ఈ గ్రామంలో మద్యం దొరుకుతోంది కానీ స్వచ్ఛమైన మంచినీరు మాత్రం పేదలకి, దళితులకి, గ్రామ ప్రజలకి అందటం లేదు. ఎవరిచ్చారు అనుమతి? 500 అడుగుల లోతున బోర్లు వేసి నీరు మొత్తం తోడుకుంటా గ్రామ ప్రజలకి స్వచ్ఛమైన నీరు లేకపోతే ప్రభుత్వానికి కళ్ళు కనపట్లేదా? అధికార యంత్రాంగం నిద్రపోతా ఉందా? ప్రజాప్రతినిధులు కనపట్లేదా? మరి వాళ్ళ 1 కాదు 2 కాదు అంటే లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. మరి వీటి మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఈ క్వారీలో ఉన్నటువంటి గోతుల్లో 5గురు చనిపోయారు. ఇప్పటికీ కూడా క్వారీల్లో వచ్చేటువంటి మురికి నీరుని ఆ క్వారీ గోతుల్లో పెడుతున్నారు. దీన్ని పంచాయతీ వాళ్ళు గొట్టాల ద్వారా ట్యాంకులోకి ఎక్కించి జనానికి సప్లై చేస్తే దురదలు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఎలర్జీలు వస్తున్నాయి. దీంతో జనం చచ్చిపోతున్నారు. దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. సంవత్సరం క్రితమే గ్రామంలో ఉన్నటువంటి దళితులు, పేదలు, యువత, గ్రామస్తులు అందరూ కలిపి కలెక్టర్ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సంవత్సరం క్రితమే మేలుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రజల ప్రాణాలు నైతిక విలువలు అనేది సమాజానికి వర్తమానం ప్రశ్నార్థకం, భవిష్యత్తు అంధకారం. ప్రతి మానవునికి సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. ఈ సమయంలో మనందరం చేయి కలిపి సమాజాభివృద్ధికి, ధర్మానికి, సత్యానికి, ప్రేమకు, శాంతికి తోడ్పడుతూ ముందుకు వెళ్లాలని విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులో కీర్తిశేషులు కొత్తపల్లి పరిపూర్ణయ్య, మైనేని శివరామయ్యల జ్ఞాపకార్థం వారి కుమారులు కొత్తపల్లి భాస్కర్రావు, మైనేని రత్నప్రసాద్ల ఆర్థిక సహకారంతో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో గొడవలకి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉప్పల సాంబశివరావు గురువారం ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 250 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. 80 మందికి శుక్లాలు ఉన్నట్టు గుర్తించారు. 150 మందికి కలజోలు అవసరం ఉందన్నారు. గ్రామాలకే కాకుండా మిగిలిన గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని కొత్తపల్లి పరిపూర్ణయ్య అట్లాగే మైనేని శివరామయ్య గారి జ్ఞాపకాలతో మరి వారి కుమారులైన నేను మరి కొత్తపల్లి భాస్కరరావు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో 60 సంవత్సరాలు వచ్చిన వారి ఆ పై వారి అందరికి కూడా అవసరమైన వారికి కలజోళ్ళు ఇస్తారు. మిగిలిన వారికి మరి గోడవల్లి ఎల్వి హాస్పిటల్ వారు మరి మీకు కట్టి పొరలుండా శుక్లాలుండా తీసుకెళ్లి మిమ్మల్ని ఆపరేషన్ చేయిస్తారు. అట్లాగే మీకు కలజోళ్ళు ఇప్పుడు ఇక్కడ చెక్ చేసిన తర్వాత మరలా మంచి బాగా చెక్ చేయడం కోసమని మన వీసీ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఎవరు టైం ఇస్తారు, ఆ టైంలో చెక్ చేయించుకుంటే 60 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా భాస్కరరావు గారు నేను ఇవ్వడం జరుగుద్ది. మరి ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎందుకంటే మేము చుట్టుపక్కల గ్రామాల్లో 2 గ్రామాలు తప్ప మండలంలో అన్ని గ్రామాల్లో కంటి వైద్య శిబిరంతో పాటు కళ్ళజోడు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అమర్తలూరులో ఇవ్వాల. మరి అందుకని సహకరించారు. అవి కాకుండా ఇప్పుడు సోలార్తో పంచాయతీ లైట్లు మరి అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఉద్యోగం విశ్రాంతి ఇంజనీర్ గారు వారు వచ్చి ఆ గ్రామానికి చేస్తున్నటువంటి వారు రావడం మాకు ప్రత్యేకంగా అందరికీ నమస్కారాలండి. మనమంతా మానవ జన్మిస్తాం, అవునా? సో మానవులకి మిగిలిన జీవరాశులకి జంతువులకి తేడా ఏంటంటే మానవుడు విఘ్నతతో తోటి మనిషికి సహాయం చేస్తూ ముందుకెళ్లాలనే ఒక భావంతో ఉన్నాడు. అలాంటిది మనకి ఈరోజు మానవులు పెరుగుతున్న కొద్దికి మానవత్వం తగ్గిపోయి మనిషి స్వార్థంతో కొంత లాభాల కోసం అంతా చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న కాక మొన్న మొదలైన ఫ్రీ బస్ టికెట్ అంటే పని ఉండాలేకపోయినా అందరికీ వేస్తున్నారు. ఫ్రీగా ఉంటే ఫినాయిల్ తాగుతా అన్నట్టుగా. సో గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయం ఎందుకంటే ఫ్రీ కింద ఇచ్చిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సమాజానికి తోడ్పడుతూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే నైతిక విలువలు సహాయం చేయాలి. సహాయం అంటే డబ్బు సహాయం కాదు, మాట సహాయం అవ్వచ్చు, శక్తి సహాయం అవ్వచ్చు, ధన సహాయం, ఏదైనా కానీ మీరు ప్రతి మానవుడు ఏదో ఒక రూపాయలు సహాయం చేయగలరు. ఆ రూపాయలు సహాయం చేస్తూ మనం అందరం ముందుకెళ్దామని ఆశిస్తూ మీ అందరం ఇచ్చి ఈ కార్యక్రమం ఇచ్చే యూరియా కొరత నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద అధికారులు బుధవారం అర్ధరాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. యూరియా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దాచేపల్లి మండలం పందుగుల తంగడ చెక్పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా అగ్రికల్చర్ అధికారి ఎం జగ్గారావు దాచేపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. మన ఎరువులు మన రైతులకే అందాలని వారు కోరారు. ఈ తనిఖీల్లో పోలీస్, రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. మన రైతులకి ఇచ్చింది కాదు, మన రైతులకి వాడుకుంటే ఓకే.
జిల్లా వ్యవసాయాధికారి ఈరోజు కలెక్టర్ గారు దాదాపు 3 రోజుల క్రితమే టీంలు వేశారు. మన జిల్లాలో ఎరువులన్నీ కూడాను ఒకవేళ అక్కడ బంధుత్వం ఉన్న రైతులు తీసుకెళ్తున్నారన్నది ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. దానికి తోడు ఏంటంటే రీసెంట్గా ఒక 120 బస్తాలని ఎరువులను కూడా మన వాళ్ళు సీజ్ చేయడం జరిగింది పొందుగుల చెక్ పోస్ట్ దగ్గర. అదేవిధంగా ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ మన స్టాక్ని బయటికి వెళ్లకుండా ఉండటం కోసం మనం చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ చెక్ పోస్టులన్నీ కూడాను సమర్థవంతంగా ఉన్నారా లేదా అనుకోకుండా సడన్ విజిట్ తప్ప వాళ్ళకి ముందు ఇంటిమేషన్ ఇచ్చిందేం కాదు. అలాగే అక్కడికి వెళ్ళాము, పొందుగలు చూసుకొని వెళ్ళిపోతున్నాం అని చెప్పాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సిబ్బంది అలర్ట్గా ఉన్నారు. చాలా సంతోషం ఆ విషయంలో. ఎందుకంటే కలెక్టర్ గారి ఆదేశాలు పాటిస్తూ మన రైతులకి రావాల్సినటువంటి ఎరువులు బయటికి వెళ్లకుండా మన రైతులు వాడుకునే విధంగా చేస్తున్నారు. అట్లాగే పోలీస్ శాఖ, అలాగే రెవెన్యూ, అలాగే వ్యవసాయం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ టీం అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళందరూ కూడా రౌండ్ ద క్లాక్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే షిఫ్ట్ల వారీగా వాళ్ళందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మీరు చేసేది ఒక మంచి పని వల్ల మన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. మీరు చేయడం వల్ల ఇది బాగుంటుంది. అలాగే కలెక్టర్ గారు కూడా సడన్ విజిట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పట్లేదు, అక్కడికి వెళ్ళాక చేస్తున్నారు. కాబట్టి మీరందరూ అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండి మన రైతుల కోసం మనందరం పనిచేయడం అనేది చాలా సంతోషకరం. కాబట్టి అది అందులో భాగంగానే జస్ట్ మీటింగ్ అయిపోయింది, అనుకోకుండా బయలుదేరి వచ్చాము. 2 చెక్ పోస్టుల దగ్గర కూడా స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు, అన్ని చెక్ చేస్తున్నారు రైతులు. నమస్కారం అండి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ 2 రోజుల నుంచి ఈ మా దాచేపల్లిలో ఉన్నటువంటి ఈ పొందుగల అలాగే ఈ తంగడ ఈ రివర్ దగ్గర ఉన్న ఈ చెక్ పోస్టుల్లో ఈ యూరియా ఇది కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కానీ అలాగే పీడిఎస్ రైస్ కూడా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందని చెప్పేసి వార్తలు రావడం వల్ల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రెవెన్యూ అలాగే అగ్రికల్చరు అలాగే పోలీసు విజిలెన్స్ వాళ్ళ టీములను ఏర్పాటు చేశాము. అలాగే నిన్న మొన్న బందోబస్తు చేస్తున్నారు. అలాగే ఈరోజు కూడా చేస్తున్నాము. సడన్గా డిఓ గారు సర్ప్రైజ్ విజిట్ వచ్చారు. అలాగే అన్ని టీములు కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈ టైం దాకా కూడా ఇందాక పొందుగలు చెక్ చేసాము. అక్కడ టీము చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే అన్ని బళ్ళని ఆపి కూడా ప్రతి బండి చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 12 గంటలకి మేము తంగడి వచ్చాము. ఇక్కడ కూడా అన్ని డిపార్ట్మెంట్ టీములు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. అలాగే ఫర్దర్ కలెక్టర్ గారు ఆర్డర్స్ వరకు అప్పుడు దాకా కూడా టీంలన్నీ కూడా జాగ్రత్తగా విజిలెంట్గా ఉంటాము. ఏదైతే గవర్నమెంట్ చెప్తున్నారో ఈ లీగల్ ట్రాన్స్పోర్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.